హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4కి సంబంధించినటువంటి పరీక్షలో వేలిముద్ర తప్పనిసరి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. పరీక్ష కేంద్రాల్లో రెండంచెల తనిఖీలు. రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జూలై 1న నిర్వహించనున్నటువంటి రాత పరీక్షలో అభ్యర్థుల వేలిముద్రల్ని టీఎస్పీఎస్సీ తప్పనిసరి చేయనుంది. పేపర్ 1, పేపర్ 2 పరీక్షల్లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే ఓఎంఆర్ పత్రాన్ని అందజేస్తారు. గ్రూప్ 4 రాత పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైనటువంటి చర్యల అమలులో భాగంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్ 4 పోస్టులకు జూలై 1న నిర్వహించనున్నటువంటి రాత పరీక్షకు 9,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో అవసరమైనటువంటి పరీక్ష కేంద్రాలను గుర్తించినటువంటి కమిషన్ పరీక్షల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేశారు. కానీ ఆ సమయంలో 100% అభ్యర్థుల బయోమెట్రిక్ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి బయోమెట్రిక్ తీసుకోలేకపోవడం లాంటివి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో తదుపరి పరీక్షల్లో అభ్యర్థుల్లో అపోహలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. హాజరు పట్టీలో ఫోటోను, అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకొనున్నారు. భారీ సంఖ్యలో హాజరయ్యేటువంటి అవకాశం ఉండడంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు కమిషన్ స్పష్టం చేసింది. ఓఎంఆర్ పత్రాల్లో అభ్యర్థుల హాల్ టికెట్ నంబరు, ప్రశ్నపత్రం కోడ్, పేరు, సంతకం పేర్కొనాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. నేటి నుంచి గ్రూప్ 4కి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇస్తున్నారు. సో ఈ రోజు నుంచి మీరు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి tspsc.gov.in అనేటువంటి సైట్లో గ్రూప్ 4కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ డే ముందు ఒక 45 మినిట్స్ వరకు కూడా మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో నేటి నుంచి గ్రూప్ 4 హాల్ టికెట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు కూడా మీకు సంబంధించిన హాల్ టికెట్స్ని ఈ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇస్తున్నారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా లింక్ యాక్టివేట్ అయిన వెంటనే మీకు సంబంధించిన క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రిన్సిపల్ అరెస్టు అని చెప్పేసి ఇచ్చారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడు హైటెక్ మాస్ కాపింగ్కు పాల్పడినటువంటి రమేష్కు సహకరించినటువంటి ప్రిన్సిపాల్ సయ్యద్ మహబూబ్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. టోలీ చౌక్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి మహబూబ్ పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్నపత్రాలను వాట్సాప్లో రమేష్కు పంపించాడు. అందుకు రమేష్ 8 లక్షలను మహబూబ్కు చెల్లించాడు. హైటెక్ మాస్ కాపింగ్ బయటకు వచ్చినప్పటి నుంచి మహబూబ్ పరారీలో ఉన్నాడు. అతనిపై నిఘా పెట్టినటువంటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ సర్టిఫికేట్లకు ముఖం చాటేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ప్రెజెంట్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. కొందరు అభ్యర్థుల తీరిది, ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉత్తీర్ణత, వెరిఫికేషన్కు మాత్రం గైర్హాజరు. ఈ నెల 26తో ముగియనున్నటువంటి గడువు. త్వరలోనే మెరిట్ లిస్ట్ విచారణ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు గైర్హాజరు అవుతున్నట్లు, సో దీనికి సంబంధించి 1,10,000 మంది అభ్యర్థులు దీనికి సంబంధించి క్వాలిఫై కావడం జరిగింది. మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్లో కొందరు 2 అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఒక్కో కేంద్రంలో రోజుకు సుమారు 500 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అడ్మిట్ కార్డులను జారీ చేశారు. వారం రోజులుగా జరిగినటువంటి వెరిఫికేషన్లో 10% మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు సమాచారం. వేల మంది పోటీపడ్డ పరీక్షల్లో ఒకరుగా నిలిచినటువంటి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను చూపించి మెరిట్ జాబితాను దాటాల్సినటువంటి సమయంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారనేటువంటి దానిపై అధికారులు ఆరా తీస్తున్నారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి విద్యార్హతను సమానమైనటువంటి ఇతర కోర్సులు చేసినటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో సమస్యలు తలెత్తున్నాయి. ఇలాంటి అభ్యర్థుల
విషయంలో అధికారులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ అని నమోదు చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు తదుపరి సమాచారం అందిస్తామని అభ్యర్థులకు సర్ది చెప్తున్నారని చెప్పేసి ఇచ్చారు. దీంతో ఈ కోవకు చెందినటువంటి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పోలీస్ నియామక బోర్డు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని లోనికి అనుమతించడం లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా మెరిట్ లిస్ట్కి సంబంధించి త్వరలో మెరిట్ లిస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్ఐ, ఏఎస్ఐ అలాగే కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి చేపట్టినటువంటి నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయితే మిగిలేది మెరిట్ లిస్ట్ను విడుదల చేయడమే. ఈ నెల 26తో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ వెంటనే పోలీస్ నియామక బోర్డు మెరిట్ లిస్ట్ను విడుదల చేయనుంది. ఆ తర్వాత ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ విచారణ చేపట్టి అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించనుంది. నిర్ణీత శిక్షణా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సిందిగా కాల్ లెటర్స్లో ఆదేశించనుంది. జూలై 2వ వారంలోపు ఈ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా 1827 పోస్టులకి సంబంధించి స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతినివ్వడం జరిగింది. సో వెరీ సూన్ మనకి మరొక స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అని చెప్పేసి మంత్రి హరీష్ రావు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు ఇస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన భర్తీ చేయనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు మాట్లాడుతూ జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేటువంటి సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరిందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పినట్లు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో గతంలో మనకి 5,000 పోస్టులతో మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. సో దానికి సంబంధించి మనకి ఆగస్టు 2వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి 1827 స్టాఫ్ నర్స్ పోస్టులకి సంబంధించి అనుమతినైతే ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 7,031 పోస్టులకి సంబంధించి స్టాఫ్ నర్స్ పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ 1827 పోస్టులకి సంబంధించి కూడా మనకి త్వరలోనే వెరీ సూన్ మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీటికి బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు, జిఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా మరోసారి డాక్టర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇచ్చారు. రంగం సిద్ధం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఖాళీలు కొత్త వైద్య కళాశాలల నేపథ్యంలో నిర్ణయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో గతంలో రిలీజ్ చేసినటువంటి 1442 పోస్టులకి సంబంధించి 806 మంది మాత్రమే విధుల్లో చేరారు. మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి ఇంకా కొత్త పోస్టులను కూడా యాడ్ చేసి సో వీటికి సంబంధించి మరొక నోటిఫికేషన్ ఈ డాక్టర్ పోస్టులకి సంబంధించి రిలీజ్ చేయాలని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్ ఉందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా జీసీసీలో 30 కారుణ్య నియామకాలని చెప్పేసి నియామక పత్రాలు అందజేసిన మంత్రి సత్యవతి రాథోడ్ అటవీ ఉత్పత్తుల బ్రాండ్ ఇమేజ్ పెరగాలని దిశానిర్దేశం అని చెప్పేసి ఇచ్చారు. జీసీసీలో మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టారని రాష్ట్ర స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. గిరిజన సహకార సంస్థలో ఉన్నటువంటి 30 మందికి సంబంధించి కారుణ్య నియామకాలు అయితే చేపట్టడం జరిగింది. ఇంకా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మహబూబాబాద్ జిల్లా నుంచి అవుట్సోర్సింగ్ బేసిస్ కింద కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి కేస్ వర్కర్స్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్, కౌన్సిలర్స్ అలాగే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి mahbubabad.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఈ నెల 28వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ జిల్లా వారు అప్లై చేసుకోండి. అలాగే కొండగట్టులో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుంచి సహాయక కుక్కుకి సంబంధించినటువంటి పోస్టులు రిలీజ్ చేశారు. ఒక పోస్ట్ అయితే ఉంది. 18 నుంచి 38 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాద్దాత శ్రీ వైష్ణవ ఆగమశాల ప్రదాయము ఆచార్య వ్యవహారములు తెలిసి శ్రీ స్వామివారి నైవేద్యము అలాగే ప్రసాదములు తయారు చేయడంలో ప్రావీణ్యత కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండి కనీస విద్యార్హత 7వ తరగతి ఆ పైన కలిగి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు నైవేద్యం చేయడం, ప్రసాదాలు తయారు చేయడంలో ప్రావీణ్యత కలిగి 7వ తరగతి పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ ఒక్క పోస్ట్కి అయితే మీరు
అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 38 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి వచ్చే నెల 21వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మరొక అప్డేట్ వచ్చేసి ఉద్యోగులు పెన్షనర్లకు అలవెన్స్లు పెంపు శుభవార్త చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రయాణ భత్యం 30%, శిక్షణా సంస్థల ఉద్యోగుల ఇన్సెంటివ్ 30% పెంచుతూ ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. ఇంకా కేజీబీవీలో తెలంగాణలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేయడానికి సంబంధించి 1241 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. school.edu.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి మహిళా అభ్యర్థులకు ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. సో వీటికి సంబంధించి డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు కొన్ని పోస్టులకి టెట్, సీటెట్ కూడా మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో సిఆర్టీకి సంబంధించి రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు. సో 20% వెయిటేజీ మార్కులు టెట్కి సంబంధించి ఉంటుంది, 80% వెయిటేజీ రాత పరీక్షకు సంబంధించి ఉంటుందన్నమాట. ఇంకా చిప్ కంపెనీల్లో పెట్టుబడులతో భారత్లో 80,000 ఉద్యోగాలు, అంతకంటే ఎక్కువ మందికి పరోక్షంగా ఉపాధి అని చెప్పేసి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశానికి చెందినటువంటి సెమీ కండక్టర్ రంగ కంపెనీలు అయినటువంటి మైక్రాన్, అప్లైడ్ మెటీరియల్స్, ల్యామ్ రీసెర్చ్ ప్రకటించినటువంటి పెట్టుబడులను గణనీయ అర్థవంతమైనటువంటి మైలురాయిగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. సో ఈ సంస్థల ఎస్టాబ్లిష్మెంట్తో ఈ పర్టికులర్ చిప్ కంపెనీస్లో 80,000 ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇంకా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 50 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఆర్ఈసీలో మనకి 7 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 34 పోస్టులతో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 10వ తరగతి పాస్ అయినటువంటి వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయిన ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జూలై 17వ తేదీ లాస్ట్ డేటు. అలాగే డిగ్రీతో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు 74 వారాల పాటు. సో దీనికి సంబంధించి గ్రౌండ్ డ్యూటీ ఉంటుంది, 52 వారాల పాటు సెక్షన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా మీరైతే అప్లై చేయండి. ఇంకా నవోదయాలో 6వ తరగతి అడ్మిషన్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. అంబేద్కర్ వర్సిటీలో యూజీ, పీజీకి సంబంధించి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. వెస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్లకి సంబంధించి 3,624 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అప్రెంటిస్షిప్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ఐటీటీఆర్లో మనకి చెన్నైలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పోస్టుల యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఐసర్ తిరుపతిలో మనకి టీచింగ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. దక్షిణ రైల్వేలో సీనియర్ టెక్నికల్ అసోసియేట్స్కి సంబంధించి మరొక నోటిఫికేషన్ గేట్ స్కోర్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. భారత స్టార్ డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో విజేతగా నిలిచారు. ఈ జోడీకి ఇదే మొదటి సూపర్ 1000 టైటిల్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే ఈజిప్ట్దే స్క్వాష్ ప్రపంచ కప్ అని చెప్పేసి ఇచ్చారు. రీసెంట్గా మనకి భారత్ వేదికగా నిర్వహించినటువంటి SDATWSF స్క్వాష్ ప్రపంచ కప్ను ఈజిప్ట్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు 2-1 తేడాతో మలేషియాను ఓడించింది. సెమీఫైనల్లో ఓడినటువంటి భారత జట్టు జపాన్తో కలిసి ఉమ్మడిగా 3వ స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే పంజాబ్లో వర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం అని చెప్పేసి రీసెంట్గా ఒక బిల్ అయితే తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఏ స్టేట్లో అయినా వర్సిటీలకు దీనికి సంబంధించి ఛాన్సలర్గా ఎవరు ఉంటారు అంటే గవర్నర్ ఉంటారు. కానీ ఆ గవర్నర్ స్థానంలో సీఎంకి సంబంధించి అధికారాలు ఉండే విధంగా వీరు ఒక బిల్లుని తెచ్చుకొని ఆమోదం తెలుపుకోవడం జరిగింది. అలాగే అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ పురస్కారాలని చెప్పేసి ఇచ్చారు. లండన్కు చెందినటువంటి అంతర్జాతీయ సంస్థ గ్రీన్ ఆర్గనైజేషన్ తెలంగాణలోని 5 నిర్మాణాలను గ్రీన్ యాపిల్ పురస్కారాలకు ఎంపిక చేసింది. సో ధార్మిక విభాగాల కేటగిరీలో యాదాద్రి, అలాగే అందమైన ఆఫీస్ బిల్డింగ్ విభాగంలో సెక్రటేరియట్, ప్రత్యేక కార్యాలయం అంశంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, వారసత్వ విభాగంలో మొజంజాహి మార్కెట్, అలాగే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని వంతెనల విభాగంలో ఎంపిక చేసిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ పురస్కారాలకు సంబంధించి 5 పురస్కారాలు అయితే 5 ప్రదేశాలకు సంబంధించి తెలంగాణకి సంబంధించి రావడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి
గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి అని చెప్పేసి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందినటువంటి గీతా ప్రెస్కు కేంద్ర ప్రభుత్వం 2021 గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. ఆ సంస్థకు అవార్డు కింద 1 కోటి నగదు జ్ఞాపిక అందించనుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా ఎస్ గోపికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారానికి ప్రొఫెసర్ ఎన్ గోపి ఎంపికయ్యారు. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించినటువంటి సాహితీమూర్తులకు ఇకపై ఏటా ఈ పురస్కారం అందజేస్తామని భారత జాగృతి తెలిపింది. గోపి ఇప్పటి వరకు 56 పుస్తకాలు రచించారు అని ఇక్కడ డీటెయిల్స్లో అయితే మనకి రావడం జరిగింది. అలాగే అమిత్ అగర్వాల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులు జారీ చేసేటువంటి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఉడాయికి సంబంధించి సీఈఓగా ఐఏఎస్ అధికారి అమిత్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టారు. సో దీనికి సంబంధించి ఇంతకుముందు ఆయన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే G20 డెవలప్మెంట్ సమ్మిట్ జరిగింది. నాణ్యమైనటువంటి డేటా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని, ఈ విషయంలో సాంకేతిక ప్రజాస్వామికీకరణ ముఖ్య సాధనమని చెప్పేసి ప్రధాని మోడీ జూన్ 12న వారణాసిలో జరిగినటువంటి G20 దేశాల డెవలప్మెంట్ మంత్రుల సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా స్వామినాథన్ జానకీరామన్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి RBI డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకీరామన్ను ప్రభుత్వం నియమించింది. అలాగే శరవణన్కి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ NFLలో చైర్మన్గా అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా శరవణన్ను నియమితులయ్యారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే ముడుమూల్ యునెస్కో గుర్తింపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ముడుమాల్ నారాయణపేట జిల్లా ముడుమాల్లోని పురాతన చారిత్రక గుర్తింపు ఉన్నటువంటి మెన్సిర్స్కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపునకు తెలంగాణ పురావస్తు శాఖ దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే రెరా చైర్మన్గా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా చైర్మన్గా ఎన్ సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సత్యనారాయణను. అలాగే ఇరాన్ హైపర్సోనిక్ మిసైల్ అని చెప్పేసి ఇచ్చారు. ధ్వనితో పోలిస్తే ఏకంగా 15 రెట్లు వేగంగా దూసుకెళ్లేటువంటి హైపర్సోనిక్ క్షిపణిని ఇరాన్ రూపొందించింది. ఈ క్షిపణికి ఫత్తా అని పేరు పెట్టారు. ఇది 1400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా జూన్ 21వ తేదీ దీనికి సంబంధించి 9వ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితి వేదికగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇచ్చారు. ప్రపంచంలోని అత్యధిక దేశస్తులు పాల్గొన్నటువంటి కార్యక్రమంగా గిన్నీస్ బుక్లోనూ చోటు సంపాదించింది. యోగా విశ్వవ్యాప్తమని దానికి పేటెంట్ లేదని ప్రధాని మోడీ పేర్కొన్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా యునెస్కోలోకి మళ్ళీ అమెరికా అని చెప్పేసి ఇచ్చారు. యునెస్కోలో చైనా పలుకుబడి తగ్గించేందుకే అమెరికా మరోసారి అందులోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతుంది. కృత్రిమ మేధ, సాంకేతిక విద్య వంటి అంశాల్లో యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా పాటించేటువంటి ప్రమాణాలు, విధాన నిర్ణయాలను తనకు అనువుగా మార్చేందుకు చైనా యత్నిస్తోందని అమెరికా నిర్ణయం తీసుకున్నట్లుగా డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా దేవ్షా నిలిచినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే రావడం జరిగింది. ఇంకా లాస్ట్ అప్డేట్ వచ్చేసి TCSలో జాబ్స్ స్కామ్ అని చెప్పేసి ఇచ్చారు. 100 కోట్లని అంచనా, 4 ఉద్యోగుల తొలగింపు, సెలవుపై రిక్రూట్మెంట్ హెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గత 3 ఏళ్లలో సగటున 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి TCSలో జాబ్స్ స్కామ్ బయటపడింది. హైరింగ్ డిపార్ట్మెంట్లోని సీనియర్ ఉద్యోగులు కొందరు లంచాలు తీసుకొని వేలాది మందికి జాబ్స్ ఇచ్చినట్లుగా తేలింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అవకతవకలకు ఆ సీనియర్ ఉద్యోగులు పాల్పడినట్లుగా తెలుస్తోంది. స్కామ్ వివరాలు పూర్తిగా ఇంకా బయటకు రాలేదని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.